ఎన్సిడి 20 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఆధ్వర్యంలో కూడా జరుపుకుంటున్న సందర్భం. మామూలుగా మేమంటోళ్ళు ఇవ్వాలి అని చెప్తే రావడం జరిగింది. ఏదేమున్నా కూడా ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టపడండి ముందుకు పోయే సమస్య లేదు. ఏ ప్రొఫెషన్ అయినా కూడా, పాలిటిక్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇంకా వేరే ప్రొఫెషన్స్ ఏవైనా కూడా. మరి అట్లాంటి దీనిలో పూట 20 సంవత్సరాలు సునాయాసంగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే వారి కష్టం తెలుస్తున్నది. మరి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు అందరికి మనకందరికి తెలిసిన విషయమే, కుదేలైన విషయము. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతగా నడుస్తలేదు. మన తెలంగాణనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తక్కువ ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఈవెంట్ను పెట్టి శ్రీనివాస్ గారు అందరికీ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా, వారికి, వారి కుటుంబం, వారికి కొడుకు బిడ్డ ఇద్దరు కూడా శ్రీనివాస్ గారు చూపించిన మార్గంలో వాళ్ళు నడవాలని చెప్పేసి ఆశిస్తూ, మరి మున్ముందు ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము మంచి పెరగాలి, మీరందరూ పాత రోజులు మళ్ళీ రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.